హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వాతిని. నమస్తే అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ వంకాయ మసాలా ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఎమ్మీగా ఉంటుంది. చూస్తే మనకు తెలుస్తుంది చాలా టేస్టీగా ఉంటుందని. చాలా బాగుంటుందండి. దీని ప్రిపరేషన్ చూపించే ముందు నా ఛానల్ని మీరు ఇంకా ఫస్ట్ టైం చూసినలా ఉంటే అక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, టచ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిలా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. దీని ప్రిపరేషన్ చూపిస్తాం. ముందుగా ఒక వంకాయని తీసుకొని ఇలా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని బాగా కడుక్కోవాలి. వంకాయ కట్ చేసిన వెంటనే వాటర్లో వేయాలి, లేకపోతే బ్లాక్ అనేది వచ్చేస్తుంది వంకాయ. దీన్ని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఒక 4-5 స్పూన్ దాకా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక దీంట్లో ఆయిల్ హీట్ అయ్యాక జీరా కొంచెం, అలానే ఆవాలు కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలానే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా. ఆనియన్స్ చూసారు కదా, ఇక్కడ ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక కొంచెం కరివేపత్త కూడా వేసుకోవాలి. అలానే కొంచెం పసుపు వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఫ్రై అయ్యాక దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, అవి వేసుకోవాలి. మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే మనకు వంకాయలు అనేవి బాగా కుక్ అవుతాయి. చూసారా, ఇలా మగ్గాక వంకాయలు ఇప్పుడు దీంట్లో కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలానే మిర్చి పౌడర్ కూడా 2 స్పూన్ దాకా యాడ్ చేసుకోవాలి. అలానే ధనియాల పొడి, గరం మసాలా 1/2 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం పట్టేలాగా. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో మిక్స్ చేసుకున్నాక. ఇలా మిక్స్ చేసుకున్నాక మరొకసారి మూత పెట్టి 1 మినిట్ వరకు కుక్ చేసుకుంటే మనకి కుక్ అవుతుంది బాగా వంకాయలు. చూసారా, మనకి ఇక్కడ బాగా వంకాయలు బాగా కుక్ అయ్యాయి చూసారా, అండ్ మంచిగా మసాలా కూడా పట్టింది. దీనిపైన ఇప్పుడు కొత్తిమీర సర్వ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటే వంకాయ మసాలా ఫ్రై అనేది మనకి రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. చూసారా, ఇలా ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకున్నాను. చాలా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.